పవిత్ర కార్తీక మాసం సందర్భంగా స్థానిక రజకపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. పట్టణ రజకపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఆదివారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. 16 మంది దంపతులు వ్రతాన్ని ఆచరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి ఈ వివరాలు తెలిపారు. శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో గత పునఃప్రారంభించిన దగ్గర నుంచి ఈ రామాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. అందుకు విచ్చేసి వ్రతాలు సంకల్పాలు అన్నీ నెరవేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే తెనాలి పట్టణ ప్రజలు కానీ అందరూ సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ప్రశాంతంగా ఉండాలని వాళ్ళందరినీ ఆశిస్తున్నాను. రజక విద్యాసేవ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మేడం గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు శ్రీ సీతారాముల వారి సన్నిధిలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి 16 మంది జంటలు హాజరైనారు. 500 మందికి భోజనాలు, వివిధ సేవా కార్యక్రమాలు మేడం గారు ఇప్పుడు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మేడం గారు చాలా ఎంతో కష్టపడి ఈ తెనాల్లో మంచి పేరు వచ్చే విధంగా కౌన్సిలర్గా ఉండి చేస్తున్నందుకు